నమస్తే అండి. కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి. కాకపోతే మాకు సంబంధించి మేము సీనియర్ వాళ్ళం, సీనియర్ సిటిజన్. రైల్వే టికెట్ మాకు అందట్లేదు. కరోనాకు ముందు ఉండేది, కరోనా తర్వాత మోడీ గారు తీసేశారు. అది దాన్ని మళ్ళీ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. గత 5 సంవత్సరాల కన్నా ఇప్పుడు చాలా బాగుంది. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కల్లా కేంద్రం కూడా బాగా సహకారం అందిస్తుంది కనుక వీళ్ళకి కూడా చేసే అవకాశాలు బాగా దొరికింది. అవును, దానికి సంబంధించి మనం ఏం చెప్పలేము, ఎందుకంటే వాటి వివరాలు మనకు తెలియదు. అది మనకు తెలియదు సార్, ఎందుకంటే మేము ఇంటి నుంచి బయటికి రావట్లేదు. అందువల్ల మనకి ఏదైనా తెలిసింది చెప్పాలి, తెలియంది చెప్పకూడదు. పెన్షన్ వస్తుంది, కరెక్ట్ గానే వస్తుంది. ఇప్పుడు 4000 వస్తుంది పెన్షన్, టైంకి వస్తుంది. ఇప్పుడు బాగుందండి. నేను మొట్టమొదటి కోరుకునేది ఏంటంటే అమరావతి రాజధాని అవ్వాలి. రాజధాని అవుతేనే మా పిల్లలకి కానీ పిల్లలకి కానీ అందరికీ బాగుంటుంది. అంటే అప్పుడు దాన్ని నిలిపివేశారు కనుకనే మనం వెనకబడిపోయాం. ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా ఉన్నట్టయితే ఇప్పటికి డెవలప్ అయ్యేది. ఇక ఇప్పుడు చేసిన తర్వాత మనకి అప్పుడు అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు చేస్తూనే ఉన్నారు కండి పనులు. ఇప్పుడు జనవరి కాంచి అంతకుముందేమో కంపలన్నీ కొట్టారు, అవి చూసేద్దాం. ఇప్పుడు పనులు జనవరి కాంచి పని మొదలు పెడుతున్నా అన్నారు, అది కూడా మొదలు పెట్టే ఉంటారు. బాగానే ఉంది ఆయనది. ఇప్పుడు ఇవాళ కాదు, మొట్టమొదటి కూడా ఆయన పద్ధతిలో ఆయన బాగానే ఉంది. ఇది చేయటువంటి ఇంటింటికి వచ్చి ఎవరు చేయలేకండి. స్వతహాగా మామూలుగా వాళ్ళకు ఉన్నటువంటి పరిధిలో వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. మనం అనుకుంటా అంటే అదే ఆడు ఓట్లు వేయడానికి వచ్చినప్పుడు అడిగాడు, మన తీరు ఇంటికి వచ్చాడు, ఇప్పుడు రావట్లేదు అంటారు. అది తప్పు. ఎందుకంటే ఒక పదవి తీసుకున్న తర్వాత ఆ పదవిలో కొన్ని కోట్ల మందికి సంబంధించిన వ్యవహారాలు ఉంటాయి కనుక అది ఫైల్స్లో చూసుకుంటూ జరుగుతుంది తప్ప ఇంటింటికి వచ్చి చేయటం కుదరదు. మాకు తెలియదు సార్, లేదు పెద్దగా మనకి పట్టింపు లేదు. ఎందుకంటే నేను చెప్పాను, ఇందాకే చెప్పాను. ఇది ఆయన తెలుసు, ఆయన తీరు బాగానే ఉంది. చేస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి జూన్ అంటే ఇప్పుడు 8 నెలలు అయింది. 8 నెలల్లో అంతా చేయలేరు కదా. ఈ 5 సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి ఎవరెవరు ఎంతెంతో చేయగలిగారు, ఎంతెంత చేశారు అనేది అప్పుడు బయటపడుద్ది. ఇప్పుడు మనం ఎక్కడంతోనే చేయలేదని అనకూడదు, చేశారని అనకూడదు. అది అదే ఇప్పుడు కొత్తగా వచ్చినా సరే ఇప్పుడు వాళ్ళకి తిరుగుతాట్లు లేకపోయినా వాళ్ళకి సలహా ఇచ్చే వాళ్ళ ద్వారాగా వీళ్ళంతా చేసేది. ఇప్పుడు ప్రభుత్వం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కనుక ఆయన ద్వారాగా వీళ్ళందరూ కూడా చేసే అవకాశం దొరుకుతుంది. అది ఇప్పుడు మనం చెప్పలేమండి, చెబుతున్నా కదా. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి గాలి ఎట్లా ఉందంటే ఇప్పుడు వీళ్ళకి 175 11 పోతే 169 అంత వచ్చింది. అది అటువంటిప్పుడు వాళ్ళకి మెజార్టీ లేదు. ఈ కూటమి ఇట్లాగే ఉంటే వచ్చేసారి కూడా ఆయన రాడు. కూటమిలో వచ్చేటప్పటికల్లా మీకు అవుద్దంటే ముగ్గురిని ఒకళ్ళకి చేస్తున్నట్టుగా. అంతకుముందు ఓడిపోవడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ విడిగా చేయటం. అది శాంతం చంద్రబాబు నాయుడు గారికి 23 సీట్లు రావడానికి కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా తీసేసుకోవటం, ఇతర వాళ్ళు పోటీ చేయడం. దానివల్ల ఇప్పుడు అట్లా కదా వీళ్ళ కూటమి కనుక వచ్చే ఎలక్షన్లో కూడా వీళ్ళే కూటమిగా ఉంటే మనం చెప్పలేం. ప్రభుత్వానికి మాత్రం సీట్లు దొరకవు అప్పుడు కూడా. ఇప్పుడు రోడ్లు బాగానే ఉన్నాయి. అది ఇవాళ కాయండి, మొట్టమొదటి ఆయన ఎక్కిన కానించి ఎప్పుడు చూసినా సరే రోడ్లు ఇట్లన్నీ శుభ్రం చేసుకుంటాడు. ఎందుకంటే ప్రయాణికులు ఇబ్బంది పడకూడదు, యాక్సిడెంట్లు జరగకూడదు. జగన్ గారు కూడా కొన్ని మంచి పనులు చేశాడు కదా. చేశాడు కాకపోతే ఆయన చేయలేదు అంటే చేసిన దాంట్లో ఏంటంటే తేడా, ఆయన రాజధానిని 3గా విభజించడమే తేడా. ఇప్పుడు మనకి 29 గ్రామాలు
మాట్లాడు 29 గ్రామాలలో ఉచితంగా ఇచ్చారు. వాళ్ళని అన్యాయం చేయటమే జరిగింది కదా. వాళ్ళు దగ్గర 4 ఏళ్ళ పైన వాళ్ళు ఇది నిరాహారం తీసుకుంటూ మా సంస్థలో కూర్చుంటూ చేశారు. ఆ గతి ఎందుకు పట్టింది? వాళ్ళు మనకి ఎకరం ఇచ్చి 20 సెంట్లు వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళకి మనం మేలు చేసింది ఏమిటి? 3 మొక్కలు చేస్తామని మేలు చేసాం. అక్కడే దెబ్బ కొట్టింది. వచ్చే అవకాశం ఏదంటారు? చెప్తున్నాకండి 5 ఏళ్ళు పూర్తవుతేనే తెలుస్తుంది. ఎందుకంటే 5 ఏళ్లలో వీళ్ళు ఎట్లా ఉంటారు, వీళ్ళు ఎంతవరకు తీసుకెళ్తారు, వీళ్ళ కూటమి ఎంతవరకు ఉంటుంది, దాన్ని బట్టే ఏదైనా కానీ. కూటమి ఉంటే ఇందాక చెప్పాను చూడండి, కూటమి ఉంటే నెక్స్ట్ కూడా వీళ్ళే గెలుస్తారు. కూటమి కాదు అనుకుంటే మాత్రం గెలవరు. అంటే అమరావతి రైతులు గతంలో చాలా ఇబ్బంది అయితే పెట్టారు. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది రాష్ట్రానికి సంబంధించి ఇక్కడ ఒక 4 సీట్లు వచ్చింది నేను ఎమ్మెల్యేది, దానివల్ల ప్రయోజనం లేదు కదా. మనకేదో స్టేట్ మొత్తం మీద రావాలి. ఏ పార్టీ అయినా కానీ మొత్తం మీద వస్తేనే అది విజయం. మనకి ఇంతవరకు ఏది మనకి మేలు చేశాడు అని మనం చేస్తాం, దత్తమాడు వేయాలిగా. దాన్ని బట్టి ఉంటుంది విజయం అనేది. అంటే అలాగే గతంలో అమరావతి నుంచి రైతులు చాలా అయితే ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు మిర్చి ఆటలోకి వెళ్ళి రైతుల కోసం పచ్చికొండ అదే అప్పుడు మిర్చి సంబంధించి నాకు తెలియదు. తెలియని దాన్ని మనం మాట్లాడుకోవడం. కూటమి ప్రభుత్వం బాగానే ఉందండి ప్రస్తుతానికి. నేను ఇందాక కూడా ఏంటంటే 5 ఏళ్ళు పూర్తి అవ్వాలి. నేను ఇంకోటి ముందుగా మీకు విన్నపించుకున్నది ఏంటంటే, మోడీ గారు కరోనాకు ముందు సీనియర్ సిటిజన్ అంటే రైల్వే టికెట్ సీనియర్ సిటిజన్ మాకు 500 ఉంటే 250 తీసుకునేవాళ్ళు. ఇవాళ 500 తీసుకుంటున్నారు. దాన్ని ప్రపోజల్ పెట్టమని ఇటు ముఖ్యమంత్రి గారికి కానీ ఇతరుల మినిస్టర్లకి తెలియపరచండి మీ పేపర్ ద్వారా. నమస్తే అండి, వెంకట సూర్యనారాయణ. ఇప్పుడు కాస్త పనులు అవి సాగుతున్నాయండి, టాపిక్ పనులు అవి. కాస్త బిజినెస్ కూడా మాది టీ వ్యాపారం అండి, కొంచెం పర్వాలేదు. అంతకుముందు పనులు లేక కొంచెం ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కొంచెం పనులు ఉన్నాయి కాబట్టి కాస్త రన్ అవుతుంది, బాగానే ఉంది. మళ్ళీ లోకేష్ గారు బాగానే ఉంది సార్, చేస్తున్నారండి. రోడ్లు అవి వేస్తున్నారు, అక్కడక్కడ మైనర్ రిపేర్లు ఏమన్నా ఉంటే చేస్తున్నారా. కాలువలు అవి కుడికలు అవి తీతలు కూడా బాగా చేస్తున్నారు. ఇప్పుడు అంత ముందు కన్నా ఇప్పుడు ఎక్కువగా బాగానే ఉంది. టీవీ చూస్తున్నారు, చూడలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు, చూడలేదు. 10 నిమిషాల కన్నా ఎక్కువ వెళ్ళిపోయాడు. ప్రతిపక్షం కావాలన్నాడు, 11 ప్రతిపక్షం ఇస్తారంటారా? కష్టం సార్, కష్టం సార్. మళ్ళీ జగన్ గారు వచ్చే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందంటారు? చెప్పలేమండి. కొంచెం ఈ పరిపాలన అంతకుముందు పరిపాలన కూడా బాగానే ఉంది, కానీ పనులు లేక కొంచెం ఇబ్బందులు. ఇప్పుడు పనులు బాగున్నాయి కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంది. ఇక్కడేం ప్రస్తుతానికి ఇక్కడైతే ఏం చేయలేదు, కొన్ని ఏరియాల్లో చేస్తున్నాడు. ఇక్కడ మన మంగళగిరిలో మాత్రం ఏం చేయలేదు. బాగానే చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. ఎలా ఉందంటారు గత రోడ్ల పరిస్థితి? కానీ ఇప్పుడు కొంచెం బాగుందండి, ఇంత ముందు కన్నా కాస్త మెరుగుపడింది. అన్ని కొంచెం అనుకూలంగానే ఉన్నాయి, కాస్త పర్వాలేదు అంతకుముందు ఇప్పుడు కన్నా ఇప్పుడు కొంచెం తగ్గినాయి కొద్దిగా. ఇప్పుడు ఇక్కడ రాజధాని కాబట్టి పనులు బాగా సాగుతాయి, వ్యాపారాలు అందరికి కూడా బాగుంటాయి అనే ఆలోచన. ఇసుక అది అన్ని లేక ఇబ్బంది, పనులు లేవు, టాపీ పనులు లేవు. ఏమి ఆ ఒక్క పని మూలన 10 రకాల పనులు ఆగిపోయి ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు పనులన్నీ సవ్యంగానే సాగుతున్నాయి, పర్వాలేదు, బాగానే ఉన్నాయి. బాబు గారు పథకాలు అంటున్నారు, అన్నీ ఒక్కసారి ఇవ్వాలంటే ఇవ్వటం కష్టం కదా. నిదానంగా ఒకటి ఇస్తూ ఉంటారు, కానీ జనం మాత్రం ఇంకేం ఇస్తాడైనా ఇవ్వడని చెప్పి రకరకాలుగా అనుకుంటా ఉన్నారు. అంటున్నారు కానీ నమ్మట్లేదు జనాలు. చెప్తున్నారు కానీ జనం నమ్మట్లేదు. కానీ అన్నీ ఒకసారి అంటే అవ్వాలంటే అవ్వవు కదా సార్, ఒకటి నిదానంగా అవుతూ ఉంటాయి, ఇస్తూ ఉంటారు. కానీ జనం ఏమో గొడవ చేస్తున్నారు.
ఏమి ఇవ్వటం లేదు. ఒక గ్యాస్ బండ తప్ప ఏమి ఇచ్చారు. 15 ఏళ్ళు దాటిన వాళ్ళకి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి 1500 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. బస్సు ఫ్రీ అన్నారు, బస్సు లేదు. అది అని జనం గొడవ చేస్తున్నారు. 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్ అన్నారు, అవి కూడా ఏం లేదు ఇంతవరకు. దానికి ఆలోచన అలా చెప్పడం అయితే అప్పుడు అలా చెప్పారు. ఇప్పుడే ఆ గ్యాస్ బండ్ మాత్రం ఒకటి ఇచ్చారు ప్రస్తుతానికి, మళ్ళీ 3 నెలలకు ఇంకోటి ఇస్తారు. అది ఒకటే ప్రస్తుతానికి 8-9 నెలల్లో జరిగింది, అది ఒకటేను అని జనం గొడవ చేస్తున్నారు సార్. అది ఒకటే ఇస్తారు, కొంచెం టైం పట్టింది ఇస్తారు, కానీ జనం ఆగట్లా. ఇవ్వాలి. ఇంతకుముందు వచ్చినాయి ఆయన చూసి ఈయన కూడా కొంచెం వదిలేరు. కాబట్టి మొన్న ఒక సంవత్సరం మిస్ అయినాయి. ఆ తల్లి వందనం. ఈ పనులు లేక బాగా ఇబ్బందులు పడ్డారు సార్. ఇప్పుడు పనులు ఉన్నాయి, పనులు ఉంటే ఇంకా కాస్త ఇబ్బంది ఏముంటుంది. బాబు గారి పరిపాలన బాగుంది సార్. సార్ నమస్తే, చెప్పండి సార్. గవర్నమెంట్ అయితే 9 నెలలు అయింది, బాగానే ఉంది సార్. కాకపోతే కొంచెం రోడ్స్ కూడా ఎక్కడైతే డ్యామేజెస్ ఉన్నాయో అవన్నీ కూడా ప్యాచ్ వర్క్ చేసి సౌకర్యాలన్నీ కల్పిస్తున్నారు. అలానే దీపం పథకం కింద కూడా ఇస్తున్నారు. కాకపోతే ఇంకొంచెం పేదవాళ్ళని ఆదుకోవడానికి ఉన్నటువంటి పథకాలన్నీ కూడా తొందరలో ఇంప్లిమెంట్ చేయాలని ఆశిస్తున్నాం సార్. గవర్నమెంట్ అయితే బాగానే ఉంది సార్. గతంలో రోడ్డు పరిస్థితి అంటే నడువులు ఎప్పుడు వచ్చాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్ మంగళగిరి నుంచి తెనాలి వెళ్ళాలంటేనే బాగా ఇదిగా ఉండేది. బట్ ఇప్పుడు 1 అవర్ పట్టేది, ఇప్పుడు అలా 45 మినిట్స్ కల్లా వెళ్ళిపోతున్నామండి. కాకపోతే మొత్తం అయిపోయినా ప్యాచ్ వర్క్ అన్నా చేశారు. ఇట్స్ బెటర్ కొంచెం ప్రీవియస్ పోల్చుకుంటే. ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది సార్. ఎప్పటికప్పుడు బాగా స్పందిస్తున్నారు. ఏంటండి చేస్తున్నారు సార్, బాగానే ఉంది సార్. ఇంప్లిమెంటేషన్ కూడా బాగానే ఉంది. చేస్తున్నారు సార్. అవునండి, మొదలు పెడుతున్నారని నేను రీసెంట్గా నేను కూడా పేపర్లో చూశాను సార్. అది ఇంకా మొదలు పెడితే ప్రజలందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. అది ఎందుకంటే రాజధాని లేని రాష్ట్రం అని ఆ పేరు రాకుండా ఉంది, రాజధాని కూడా ఉంది మాకు అని ఇంప్లిమెంట్ అయితే జరుగుతుంది కదా ప్రస్తుతానికి. సో లెట్ వి విల్ సీ. 5 సంవత్సరాలు ఎలా ఉంది, 9 నెలలు ఎలా ఉంది? 5 సంవత్సరాలు అప్పుడు కూడా బాగానే ఉంది సార్. అంటే ఏ గవర్నమెంట్ ని కూడా మనం క్రిటిసైజ్ చేయకూడదు. లాస్ట్ ఇయర్ కూడా బాగానే ఉంది. లాస్ట్ ఇయర్ వల్ల కొద్దిగా మేము రబీ పొందిన పథకాలు అయితే కొన్ని ఉన్నాయి. అంటే అదే మా అమ్మ వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వడం అలాంటివి కానీ అన్ని బాగానే ఉన్నాయి సార్. మా పిల్లలకి అమ్మఒడి వేయటం అన్నీ కూడా బాగానే ఉంది. సార్ మేమైతే యాక్చువల్గా చూడలేదు సార్, డ్యూటీస్కి వెళ్ళిపోయాం కదా. సో మేము టీవీ వాచ్ చేసే అంత టైం దొరకలేదు సార్, తెలియదు అది. సార్ చెప్పలేము సార్, 50-50 చాయిస్. అది 50-50 చాయిస్, తెలియదండి, అది చెప్పలేము. తెలియదు సార్, అసలు రెడ్ బుక్ అనేది నేను ఇప్పటికి వెళ్ళలేదు, చూడలేదండి. ఎందుకంటే మాకు మా రొటీన్ లైఫ్లో ఇవే సరిపోతున్నాయి, కానీ అంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చూసి అంత టైం ఉండట్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉంది సార్, పెద్దానికి బాగానే స్పందిస్తున్నారు. రీసెంట్గా వర్షాలు పడ్డప్పుడు కూడా ఆయన కూడా కొంచెం ఎఫర్ట్ చేశారు, బాగానే ఉంది ఆయన పనితీరు కూడా. ఓకే సార్. కొంచెం పెరిగినాయి సార్, కందిపప్పు మరీ 200 అయింది. కొంచెం అలాంటి వాటి మీద కూడా కొంచెం కేర్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే అందరం నెల జీతాల మీద బతికే వాళ్ళం కదా. సో మరి హైక్ కాకుండా అన్ని రేట్లు కూడా తగ్గించి కొంచెం అందరికి అందుబాటులో ఉండేలా చూస్తే బెటర్గా ఉంటుందని మా ఐడియా సార్. పర్లేదు సార్, బెటర్ దెన్ పర్లేదు. అంటే యాక్చువల్గా ప్రాపర్గా మాది ఇది కాదు సార్, మాది ప్రాపర్ తెనాలి. మేము జాబ్ కోసమని ఇక్కడ ఉంటాము. సో బాగానే ఉన్నాయండి, ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగా బెటర్. లాస్ట్ ఇయర్ మీద పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు బెటర్. అంటే ప్యాచ్ వర్క్ చేయనివ్వండి, ప్రాపర్గా ఏదైనా కానీ చాలా బాగుంది సార్. ఇప్పుడు 45 మినిట్స్ మ్యాక్సిమం వెళ్ళిపోతున్నాం. మనోహర్ గారు ఏమంటే చక్కగా చాలా ఎక్సలెంట్ అండి. ఆయన పదవిలో ఉన్నా లేకపోయినా కూడా ఆయన ఎవరికి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఎప్పుడూ ఉంటారు. సార్ కానీ వాళ్ళ మిస్సెస్ మేడం గారు కానీ అందరూ కూడా ఎప్పుడు కూడా ఎక్సలెంట్గా ఉంటారండి. వాళ్ళ సర్వీసెస్ చాలా బాగుంటాయండి. తెనాలి గుండె చెప్పుడు ఆయన, ఒక విధంగా చెప్పాలంటే. అది సరే, నైస్ సార్, వెరీ నైస్. నమస్తే అండి. బాగుందండి. ఎమ్మెల్యే గారి పనితీరు కానీ ఎన్ని కానీ బాగున్నాయి. పథకాలు అన్నీ కూడా బాగానే ఇస్తున్నారు, అంతా బాగుంది. వచ్చినాయి. నాకు గత ప్రభుత్వంలో రేషన్ కార్డు రాలేదు, ఈ ప్రభుత్వం మాత్రం రేషన్ కార్డు కూడా రేపు నెక్స్ట్ ఫస్ట్ రాగానే నాకే ఇస్తా అన్నారు. నారా లోకేష్ గారు బాగుందండి. వర్క్ అన్నీ కూడా బాగున్నాయి, చేశారండి. అనుకునే చేస్తూనే ఉన్నారు.
నాకే కాదు పక్కన ప్రజలకు కూడా అందరికి కూడా బాగానే వస్తాయి, అన్ని జరుగుతుంది బాగానే. గత 5 సంవత్సరాలు ఎలా అనిపించింది? గత 5 సంవత్సరాలు ప్రస్తుతానికి అయితే ఏం అనిపించలేదండి. ఇప్పుడైతే బాగుంది. చంద్రబాబు గారు వచ్చినప్పుడు, లోకేష్ గారు ఉన్నప్పుడు అంతా బాగుంది. ఇదే బాగుంది. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు ఏం పనులు జరగలేదు, ఎక్కడెక్కడ రోడ్లు అన్ని గుంతలు పడతాం అంతా జరగటం ఉంది. ఈయన వచ్చిన 9 నెలల్లో అన్ని బాగానే చేస్తున్నాడు, రోడ్లు అన్ని పోసాడు, బాగుంది అంతా. ఈ బాగా ఇబ్బంది పడింది ఏంటంటే ఈ పనులు లేవు, ఇసుక ఆగిపోయింది. నేను డ్రైవర్ని, నాకు డ్యూటీలు ఎక్కడా దొరకలే. ఇప్పుడు ఈయన వచ్చినాక లారీలు మళ్ళీ తిరగడం మొదలైంది, డ్యూటీ వచ్చింది, పనులు బాగున్నాయి. ఇప్పుడు ఇసుక బాగానే వస్తుంది. అప్పటికి ఇప్పుడు చాలా బాగుందన్న రోడ్లు, బాగుంది. అప్పటికి ఇప్పుడు చాలా బాగుంది. అప్పుడేమో ఇసుక లారీ బయటికి వెళ్ళాలంటే అల్లాడిపోయే వాళ్ళం గుంతలతో, ఇప్పుడేమో బాగానే ఉంది. జగన్ గారు వచ్చారు కదా, 10 నిమిషాలు లేదు. అవును, 11 నిమిషాలు. ఆయనకు వచ్చింది 11, ఆయన వచ్చింది 11, వెళ్ళిపోయింది కూడా 11 నిమిషాలకి వెళ్ళిపోయాడు ఆయన. ఇంకా ఎలా చూసేది ఉంది, ఆయన నచ్చక జనం కూడా ఆయన చూసి ఇచ్చిన అదేనండి 11. అది ఆయన పథకాలు కానీ ఆయన కానీ నచ్చక ఆయన పక్కన దింపేశారు, అంతే. ఇంకా అందుకని మనం ఏం మాట్లాడదాం. అది అంటే ఏం ఉండదన్న, ఆయన ఏం తిరిగినా ఏం చేసినా మళ్ళీ ఇంకా ఆయన ఛాన్స్ ఎవరు, ఇక ఏముండదు. అదేదో ప్రజల కోసం ఇప్పుడు కాబట్టి ఆయన రన్నింగ్ లో ఉన్నప్పుడే చేసినట్టయితే ఆ 11 సీట్లు ఇచ్చేవాళ్ళు కూడా కాదు. ఇంకా ఆయన మళ్ళీ ఆయన కూర్చోబెట్టేవాళ్ళు, లేదంటే ప్రతిపక్షం అన్న ఇచ్చేవాళ్ళు. అప్పుడు చేయలేదు కాబట్టి ప్రతిపక్షం కూడా లేకుండా పక్కన కూర్చోబెట్టేశారు. ఇంకా అది కావాలని అంతే, ఏం లేదు. మళ్ళీ వచ్చి మళ్ళీ దోసుకుంటాను జనాల్ని. అదే బట్టలను అయితే నొక్కాడు, ఆ బట్టలను ఎక్కడ నొక్కాడో కూడా అర్థం కావట్లా. జనాలకి ఏ పథకాలు రాలేదు, ఏమీ లేదు. ఏం లేదన్న, లేదన్న, ఛాన్స్ లేదు. ఇక ఇంకేం లేదు, లేదు లేదు లేదు. ఆయన ఇంకా 40 ఇంకెందుకు, మొత్తం ఆయనే పరిపాలించుకోమని, ఖాళీ ఎందుకు ఇంకా. అందుకనే 11 ఇచ్చారు, ఇంకంతేనా. లేదు, ఇంక లేదు. రేపు మొన్న ఎమ్మెల్సీ కూడా జరిగినాయి, రేపు ఫలితాలు వచ్చినప్పుడు చూడండి. ఇంకా ఆయన ఛాన్స్ ఎవరు, ఆయన ఇంకా లేదు ఆయన ఛాన్స్. లేదన్న, అది గతంలో వాళ్ళు చేసింది ఎంత టార్గెట్ అన్న పాపం. బీజే అధ్యక్షులు కానీ మన మాస్కుల గురించి కానీ దాని గురించి అడిగినందుకు, పాపం ఇసుక గురి అడిగినందుకు, మళ్ళీ ఒక అతన్ని ఈ మందు ఇచ్చారని మాట్లాడినందుకు అతను కూడా అన్ని సాగులు అదే కదన్న, వాళ్ళు చేసింది అదేగా. ఇంకేం చేశారు వాళ్ళు? వాళ్ళు చేయడం కరెక్టేనన్న. వాళ్ళు చేసింది అంతా ఎంత నోటికి వచ్చేటట్టు అసెంబ్లీలో అందరిని తిడతాం చేయడం. అసలు అసెంబ్లీ చూశారు గత 5 ఏళ్లలో, ఇప్పుడు అసెంబ్లీ చూడండి ఎంత నీట్గా ఉంటుందో ప్రశాంతంగా. అప్పుడు ఎంత గొడవలు, కొట్లాటలు, ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చిన బూతులు మాట్లాడతాం. ఇప్పుడే బాగుందన్న ప్రశాంతంగా. దీన్ని ఎలా చూసినా ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు కదా జగన్ గారిని చూసుకొని. ఇప్పుడు వేసినది సైలెంట్ అయ్యాడు. అప్పుడేమో పవన్ కళ్యాణ్ గారు కూడా నోటికి వచ్చినట్టు తిడతాం. అది అసలు మనం మాట్లాడకూడదు. పాపం ఆయన మంచి పనులే చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు తిడతాం. అలా ఈయనంటే పనిలో నుంచి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగానే ఏదేదో చేసింది, అట్లా చేసిన వాళ్ళే నీ కొడుకులు కాదు కూతురు, అది పద్ధతి కాదు కదా. అది చేయడం మాత్రం కరెక్టే పోసాని గారిని. ఏం లేదు, వీడియోలు ఉన్నాయిగా అందరూ మాట్లాడి, ఆయన మాట్లాడి నోటికి వచ్చినట్టు తిట్టిని, మీడియా ముందుకు వచ్చి ఆయన మాట్లాడి ఉన్నాయి కదా అన్న చూసినాయి. ఇంకంతేనా కదా ఆయన చేసినాయి, అవి కరెక్టే. ప్రస్తుతానికి ఇప్పుడైతే మన టీడీపీ, జనసేన ఈ పొత్తు పార్టీ మాత్రం బాగా చేస్తుంది. అన్ని పథకాలు అన్ని బాగానే వస్తున్నాయి. ఇప్పుడు వేసే పరిపాలన రైతులకి బియ్యం ఇది డబ్బులు, పొలం డబ్బులు అవి వస్తాయన్నారు, ఇంకా రాలా. అవి వస్తే మాత్రం బాగానే ఉంటుంది రైతులకి.
ఏం మరి బాబు గారు రైతులను పట్టించుకోవట్లేదు, గాలికి వదిలేసి పట్టించుకోవట్లేదు, ఇబ్బందులు పడుతున్నారు అంటున్నారు. గాలికే వదిలేదు, పట్టించుకుంటానే ఉన్నాడు. ఆ లోతులో దించిపోయాడు. అంతకుముందు ఆయన అవన్నీ పూడ్చుకుని రావాలి కదా. ఇప్పుడు అంటున్నాడు కదా రైతులు పట్టించుకోవట్లేదు. ఎవరు జగన్ గారు అంటాడు, ఆయన గోతులు తీసిపోయి గోతులన్నీ పూడ్చుకునేటప్పటికి ఈయన సరిపోతా ఉంటాడు, వస్తానే ఉంటాడు, పైకి వస్తుంది. అది ఇందూరు కూడా మిర్చి రైతుల కోసం వెళ్ళాడు కదా. మిర్చి రైతు కోసం పోవద్దంటే పోయాడు. అక్కడ ఎలక్షన్ ఉంది కాబట్టి వెళ్ళాడు, వాళ్ళొద్దనదే వెళ్ళాడు. ఏముంది అక్కడ, డబ్బులు వస్తానే ఉండేగా వాళ్ళకి, రైతులకి ఆపలేదు, డబ్బులు ఇస్తానే ఉన్నారు. నా ప్రభుత్వంలో రైతులు బాగా ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో బాగున్నాయి, అంతకుముందే బాగున్నాయా? అంతకుముందు ఆయన ప్రభుత్వంలో రేట్లు ఉన్నాయంట, రేట్లు లేవంటున్నారు. ఆయన ప్రభుత్వంలో బాగుండే బట్టి పంగనామాలు వచ్చినాయి. ఈసారి పంగనామాలు కూడా పోతాయి. పంగనామాలు వచ్చినాయి ఇప్పుడు, ఈసారి పంగనామాలు కూడా పోతే ఒంటరిగా ఇప్పుడు పరిపాలన 9 నెలలుగా 9 నెలలు బాగానే ఉంది పరిపాలన. ఒకసారికి అసెంబ్లీకి వచ్చాడు చూసారా? వచ్చాడు, చూశాను. ఎమ్మెల్యేలతో వచ్చాడు, 11 మందితో వచ్చాడు, 11 నిమిషాలు ఉన్నాడు. ఇక అంతవరకు ఆయన బాగా, ఇంకా అంత మించి ఏం లేదు. అసెంబ్లీకి వచ్చి కూడా ప్రజల కోసం రిఫ్లెక్షన్ కావాలి. అది కూడా ఈ అసెంబ్లీ ఎమ్మెల్యే పోతేనే, సభ్యత్వం పోతేనే వచ్చాడు, అంతేగాని రావాలని ఏం లేదు. 60 రోజులు దాటితే పోతే కదా, అందుకని వచ్చాడు, కాసేపు ఉన్నాడు, 11 నిమిషాలు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. అంతవరకే చూస్తా ఉంటే ఎదే జరుగుతూ ఉంటాం మనకి. వాళ్ళు అరెస్ట్ అయితే అది అంత తెలియదండి నాకు. బెటర్ మళ్ళీ జగన్ అధికారం రైతులే, ప్రజలే చెప్తారు కాబట్టి అధికారం వచ్చేది. పోయినసారిగా 175 నాది, 175 నాయి అంటానే ఉంటారు. 175 పోయి 11కి వచ్చినాయి. ఈ రైతులే చెబుతారు, ప్రజలే చెబుతారు ఎంత వచ్చేది, ఏమి మెజార్టీ అంతే. అది నువ్వు నేను చెప్పేది కాదు. అది నేనే వచ్చేది 10 సంవత్సరాలు నేనే ఉండేది, మరి మొన్న అన్న గొడ్లోడు తీపిస్తాను, గొడ్లోడు తీపిస్తాను. ఏది గొడ్లోడు తీపిస్తే పోలీసు వాళ్ళు గొడ్లోడు తీపిస్తాడా? ఆ మాట అదే మాట అనేది అక్కడికి. రైతు వారికి పరిపాలన బాగానే ఉంది. పథకాలు రావని బాగా తల్లి కోసం పెడతా ఉన్నారు. రైతులు రుణమాఫీ చేస్తా ఉన్నారు. అందరూ చూద్దాం, అంతేగాని 9 నెలలకు అన్ని రావుగా వస్తానే ఉంటాయి, చూస్తానే జరుగుతూనే ఉంటాయి. బాబు గారు వచ్చి పథకాలు ఎవరన్నారు ఇస్తారు. పథకాలు ఎవరని ఎప్పుడు అన్నా. మా ఏరియా అన్నమాట లోకేష్, మాది బేతపూడి. లోకేష్ గారు పనితీరు బాగానే ఉంది. ఆయన బాగానే చేస్తారు. మా ఊళ్ళో బేతపూడి మీటింగ్ పెట్టారు ఒకసారి, పోయినసారి. పరిపాలన బాగానే ఉంది. పోయినసారి మామూలుగా ఇబ్బంది లేదు. అసలుకి బయటికి రావాలని రోడ్డు మీద నుంచి నడుచుకుంటూ పోయేది, బండి మీద నడుచుకుంటూ పోయేది శుభ్రంగా ఉండేది. ఇప్పుడు కొంతలో కొంత పర్ల రూట్లో వేసారు, కొంతవరకు బాగానే ఉంది, చేస్తానే ఉన్నారు. అమరావతి మంగళూరు రూట్ అంతకుముందు ఏమి లేదు, ఇప్పుడు అట్లానే ఉంది. అది చేస్తారో లేదు తెలియదు, అది కూడా కనుక్కోవాలి. రాజధాని 10వ తారీఖు నుంచి అన్నాడు, వాళ్ళు పేపర్ కూడా ఇచ్చారు 10వ తారీఖు చేస్తారని. చేస్తే మంచిదే, చేస్తారు. ఇందులో డాకానే చేస్తారు. మళ్ళీ జగన్ గారు అధికారం పోయినసారి 11 వచ్చినాయి, ఈసారి 1 వస్తుంది. 11 పోయినాయి, 1 తీసేసి 1
175 11 కొట్టాడు. 11 పర్లేదు అనుకున్నారు. ఈసారి 11 కూడా ఉండవు. చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చే 9 ఏళ్ళైంది. ఎలా ఉంది సార్? బాగుందండి, బాగా చేస్తున్నారు. వర్కులు బాగున్నాయి, రోడ్లు బాగున్నాయి, మనకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తున్నారు. ఇంతకుముందు అసలు మనకు రోడ్లు లేవు, ఇవాళ రోడ్లు బాగున్నాయి, డ్రైనేజ్ వ్యవస్థ బాగుంది, తాగునీరు అందిస్తున్నారు, ప్రతిదీ బాగుందండి. స్కూల్స్ కూడా శుభ్రంగా ఉన్నాయి, చాలా బాగుంది. గత 5 సంవత్సరాలు ఏ రకమైన కొనుక్కున్నారు? గత 5 సంవత్సరాలతో ఇప్పటికి పోల్చుకుంటే అప్పటికి ఇప్పుడు సంబంధం లేదండి. అప్పుడు రోడ్లు లేవు, ఏమీ లేదు, ఏదో ఇకంటే వాళ్ళు చేశారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మాత్రం ఇప్పుడైతే బాగుందండి. ముందు మెయిన్ సామాన్య ప్రజలకు కావాల్సినవన్నీ అందుతున్నాయి. మనం నడవటానికి రోడ్డు, వైద్యం కానీ, విద్య కానీ, ఆరోగ్యం కానీ, తినడానికి కానీ అన్ని రకాలుగా బాగుంది. చాలా బాగుందండి, 100% అండి. నేనైతే 100 మార్కులు వేస్తాను. స్టార్ట్ అయ్యి ఇప్పుడే అయింది, అన్నీ స్ట్రెచ్చర్ మీద ఉన్నాయి. ఇంకా ముందు కూడా ఇంకా బాగా చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఇక అది వాళ్ళ ఇష్టం అండి, వాళ్ళు అలా అలవాటు పడిపోయారు అంతే. మనం దాని గురించి కామెంట్ చేద్దాం. ఆయన ప్రతిపక్షం కావాలంటున్నాడు, 11 సీట్లు ప్రతిపక్షం ఎవరు కదండి. మాట్లాడి వచ్చాడు రైతుల కోసం వచ్చి అడిగారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్షం కావాలి అదే మాట మాట్లాడుతున్నారు, వెళ్ళిపోయారు. అడుగుతూ ఉంటారండి, సహజం. అది ఏంటంటే వాళ్ళు ఏంటంటే నిలబడి ఒకరు అసెంబ్లీకి వచ్చిన వాళ్ళు ఏంటంటే ప్రతిపక్షంతో పని లేదండి. ప్రజల తరపున పోరాటం చేయాలంటే అది ఏ విధంగా చేయొచ్చు. ఒక్క సీట్ ఉన్నా కూడా చేయొచ్చండి. చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల్లో చూసుకుంటే అందరిని సస్పెండ్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే నిలబడి అసెంబ్లీలో నిలబడి ఆయన ప్రజల తరపున పోరాటం చేశారండి, మాట్లాడారు. ఆయన వెళ్ళిపోలే ఇలా. అలాగే వీళ్ళు కూడా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. అది వాళ్ళకి వదిలేయాలి. అలా అనుకోకూడదండి. అలా అనుకుంటే మరి గత 5 సంవత్సరాల్లో చాలా మంది టీడీపీ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ అరెస్ట్ చేశారు. అప్పుడే పాలన అండి, అలా అనుకోకూడదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తుంది గవర్నమెంట్, అంతేగాని ఎవరి మీద పగ ఎవరికి ఉండదండి. వాళ్ళు చేసిన తప్పుల వల్లే ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు అంతే. ఆయన చాలా మాట్లాడారు కదండి, ఆయన చాలా మాట్లాడారు. ఆయన చేసిన తప్పుల వల్ల ఆయన అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అది చట్టం తన పని తను చేసుకుపోతుంది అనడానికి నిదర్శనం అన్నమాట అంతే. ఆయన కూడా మరి ఘోరంగా మాట్లాడాడు, టూ మచ్ అండి. ఇప్పుడు వీడియోస్ కూడా ప్లే చేసి చూపిస్తున్నారు మనకి టీవీలో. ప్రతిదీ అసలు చాలా అసభ్యకరమైన పదజాలం, ఎవరో వినలేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏం చేస్తామండి. ఆయన ఒక్కసారి వీడియోలు చూస్తే ఆమెకి అర్థమవుతుంది నిజమేంటి అబద్ధం ఏంటంటే. అక్రమమా సక్రమమా అనేది అరెస్టు ఆమెకు తెలుస్తుంది. అది మనం చెప్పలేమండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళైతే శిక్షణ పడతారని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. అది చెప్పలేదు. ప్రజలు మ్యాండేటరీ అండి. ప్రజలకు బాగా చూశారనుకోండి, ప్రజలు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. ఇప్పుడు అవన్నీ పైకి చెప్పుకోవడం అండి. ప్రజలకి తెలుసు పనిచేసే వాళ్ళు ఎవరు, పని చేయని వాళ్ళు ఎవరు అని తెలుసు. పనిచేసే వాళ్ళు అయితే కనుక 5 సంవత్సరాలు పరిపాలించారు, 11 సీట్లు ఎందుకు వస్తాయండి? పని చేయలేదు కాబట్టి ప్రజలు ఇంటికి పంపించారు. ఈసారి కూడా అంతే. ప్రజలు బాగా కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ టైం కూడా వీళ్ళే వస్తారు నేను 100% అనుకుంటున్నాను. సంక్షేమం ఎంత ముఖ్యమో మనకి రోడ్లు, తాగునీరు అన్నీ ముఖ్యమేనండి. అవన్నీ వాళ్ళు ఆలోచించలేదు, అవన్నీ చేయలేదు. వాళ్ళు చేయలేదు కాబట్టి ఇంటికి వెళ్ళారు. కూటమి ప్రభుత్వం రావడంతో వాళ్ళకి మనకి సంక్షేమం చూస్తుంది. మనం లోటు బడ్జెట్లో ఉన్నాము, బాగా అన్ని అప్పుల్లో ఉన్నాము, సరైన రోడ్డు లేదు, ఏమీ లేదు. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి బాగా. ఆఖరికి జగనన్న ఇచ్చినటువంటి కాలనీల్లో కూడా టీడీపీ వాళ్ళు లైటింగ్ కానీ మంచి చెడు అంతా చూస్తున్నారు. ఎవరి మీద నా తెలిసి అయితే కక్ష నేను అనుకోవట్లేదు. మొన్న బడ్జెట్లో కూడా ఇచ్చారు కదండి, సూపర్ 6 మొత్తం చెప్పారు కదా. ఇప్పుడే కదా జరుగుతుంది. 9 నెలల్లో మెరాకిల్ చేయడానికి అదేమి మన సినిమా కాదు కదా. రియాలిటీకి వచ్చేటప్పటికి సినిమా వేరండి. సినిమా వాళ్ళు 100 రోజులు తీసినా 3 గంటలు చూపిస్తారు. ఈ పాలన 5 సంవత్సరాలకి మన వాళ్ళు చేసుకునే విధానం కానీ బాగుంటుంది. నేనైతే కూటమి ప్రభుత్వం మీద సంతృప్తికరంగా ఉన్నానండి, ఒక సామాన్య ప్రజలకి.
అందుకే కదండి ఇప్పుడు ప్రజలు ఇప్పుడు 3 రాజధానులు పెట్టు 30 రాజధానులు పెట్టు ఎక్కడ ఒక ఇటుకే లేదు, ఒక మాట చెప్పింది లేదు. అవన్నీ టైం పాస్ అండి, టైం పాస్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, ప్రజలకు కావాల్సింది రాజధాని. ఆ రాజధాని నిర్మిస్తున్నారు వాళ్ళు. హైకోర్టు ఉంది, బ్రహ్మాండంగా ఉంది, కొత్తగా కడుతున్నారు. సెక్రటరీ కొత్తగా స్టార్ట్ అయ్యింది. రాజధానికి సంబంధించి రోడ్లు బాగున్నాయి, కాలువలు కానీ నీటి ఇది కానీ మొత్తం అన్ని బాగున్నాయండి. మనం అంతకుముందు గత ప్రభుత్వం చూసుకుంటే కనుక ఎక్కడా మనకి లైటింగ్ అనేది లేదండి మెయిన్ రోడ్లో. ఇవాళ లైటింగ్ వేశారు, రోడ్లు వేశారు, SRM రోడ్లు వేశారు, విట్ కాలేజీకి రోడ్లు వేశారు. ప్రజలు నడవడానికి ప్రతి ఒక్కటి చేస్తున్నారు. ఇంకా అంతకంటే మనకు కావాల్సింది ఏముందండి? చాలా బాగుందండి ఆయన రావడం కూడా ఒక అదృష్టం ఏపీకి. అవన్నీ చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారండి మామూలుగా. ఇప్పుడు ఆయన సినిమాల్లో ఎంత గొప్పగా నటించారో రాజకీయంలో అంత గొప్పగా చేస్తున్నారు. ఆయన పనితీరు చాలా బాగుంది. కూటమి ప్రభుత్వంలో అందరూ అన్ని విధాలుగా మనకి అక్కడ బీజేపీ ఆదుకుంటుంది, మనకి చంద్రబాబు నాయుడు గారు మంచి ఆయన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నేర్చుకున్నారు, చాలా చేస్తున్నారు. ఇంకా అంతకంటే కావాల్సింది ఏముందండి? విమర్శించే వాళ్ళు విమర్శిస్తారు, వాటిని మనం ఆలోచించకూడదు. నాకు తెలిసి లేదనుకుంటున్నాను, చెప్పలేము. అది మన చేతుల్లో వెళ్ళే కదండి. ప్రజలు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం బాగా చేస్తే వాళ్ళు చెప్పే 30 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండేటట్టు కనపడుతుంది నాకు. ఈ 30 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండేటట్టు కనపడుతుంది. మనం వాళ్ళు ఎలా ఉంటారు అనుకుంటాం? ఖచ్చితంగా అనుకుంటున్నారు. అదే ఇప్పుడు ఎవరిని 100% మనం విద్యార్థులకు కూడా 100 మార్కులు అందరికి రావండి, కొంతమందికే వస్తాయి. అట్లాగే ప్రజలు ఎవరికి మార్కులు ఇస్తే వాళ్ళు ఉంటారు అనమాట. 100% లోకేష్ గారు కూడా సీఎం అవ్వాలనుకుంటారు, కానీ కాదు కదండి. దానికి తగ్గ అర్హత అంటే అందరికీ ఉందండి. ప్రజెంట్ అయితే కనుక ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు అపార అనుభవం ఉంది కాబట్టి మనకి ఆయన సేవలు అవసరం. రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి సేవలు అవసరమని నాకు తెలిసినంత వరకు ఆయనే సీఎం. చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ సీఎం ఉంటారని నేనైతే అనుకుంటాను. అవ్వచ్చు, తప్పేం లేదు, అవ్వచ్చు. పవన్ కళ్యాణ్ గారు కూడా నెక్స్ట్ ఛాన్స్ ఆయనకే ఉంది వాస్తవంగా చెప్పాలంటే. చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఇంకో ఛాన్స్ ఏపీ ప్రభుత్వానికి ఎవరికి ఉందంటే పవన్ కళ్యాణ్ గారికి ఉంది. ఆయన అవటం కూడా మాకు హ్యాపీ అనండి. ఆయన సీఎం అయిన సార్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. నారా లోకేష్ గారు పనితనం బాగుందండి, చాలా బాగా చేస్తున్నారు. ఇంతకుముందు మంగళగిరికి ఇప్పుడు మంగళగిరికి సంబంధం లేదు, చాలా బాగుందండి. ప్రతి ఇంటికి తిరుగుతున్నారు, ప్రతి చోట ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే స్పందిస్తున్నారు. ప్రజలకు ఏం కావాలో చూసుకుంటున్నారు. ఎందుకంటే ఇంతకుముందు అసలు ఏమి లేదండి, వాళ్ళు ఎవరో ఏం చూడలేదు. అప్పటికి ఇప్పుడు చూసుకుంటే కనుక చాలా మార్పు ఉందండి, చాలా బాగుంది ఇక్కడ.